అందరికీ జై భీమ్. నేను రవికుమార్ జిగంపల్లి, మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు దొంగతనం జరుగుతున్నట్టు ఫుల్గా సమాచారం ఉంది. కనుక ఈ ద్విచక్ర వాహనాలు పల్సర్లు, యాక్టివాస్, అలాగే రకరకాల 2 చక్రాల వాహనాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనం 1.5 లక్ష ఖర్చు పెట్టి మన వెహికల్ కొనుక్కుంటున్నాం. కానీ దానికి 1.5 ఖర్చు పెట్టి సెక్యూరిటీ లాక్ వేయలేకపోతున్నాం. రిమోట్ కంట్రోల్ వైర్లెస్. అంటే ఈ మాట మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఈ విషయం చాలామందికి తెలుసు. ఎందుకంటే నేను కూడా నా ప్రతి బైక్కి కూడా ఈ సెక్యూరిటీ అలర్ట్ లాక్ నేను వేసుకుంటాను. దాని కాస్ట్ 1500. అదే 1.5 అన్నాను కదా. అది ఏంటంటే నేను ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఇదేంటంటే ఈ 2 వీలర్ పల్సర్ అవ్వచ్చు, గ్లామర్ అవ్వచ్చు, రకరకాల వెహికల్స్లో, ఖరీదైన వెహికల్స్లో ఈ రిమోట్ కంట్రోల్ సెట్ అనేది ఇన్స్టాల్ చేస్తారు ఎక్స్పర్ట్స్. ఈ బైక్ సీనియర్ మెకానికర్స్ ఉంటారు కదా, దాంట్లో నాకు తెలిసి నా బైక్కి ఎప్పుడు కూడా నేను ఏ బైక్ మార్చినా కానీ ఎప్పుడు కూడా నాకు ఈ సెక్యూరిటీ అలర్ట్ ఎవరు వేస్తారంటే అమలాపురంలో గడియార స్తంభం దగ్గర నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ లోపల ఉంటుంది. అది ఇప్పుడు తీసేశారు. మార్కెట్ ఉంటుంది లోపలికి. అక్కడ గోపీకృష్ణ అని బజాజ్ పల్సర్స్ సర్వీస్ చేస్తాడు. ఆయన బాగా చేస్తాడు. ఇప్పటి నుంచి కదా, నాకు ఎప్పుడో 2006 నుంచి పరిచయం. అంటే ఫస్ట్ టైం 2006లో నేను పల్సర్ కొనుక్కున్నాను 150. అప్పటి నుంచి కూడా నేను 150, 200, 180, 220లు మార్చుకుంటూనే వచ్చాను. నా మార్చిన ప్రతి బైక్ కూడా సెక్యూరిటీ అలర్ట్ ఆయనే వేస్తాడు నాకు. ఆయన పేరు గోపీకృష్ణ. డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి. ఎందుకు కాంటాక్ట్ చేయమంటున్నానంటే మీరు కూడా ఈ బైకుల్లో ఈ సెక్యూరిటీ అలర్ట్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. దాని ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఒక బైక్ దొంగొచ్చి ఈ బైక్ తాళం తీసినా కానీ అది అలర్ట్ ఇస్తుంది. అంటే చాలా పెద్ద హడావుడి చేస్తుంది. అంటే సైరన్లు ఉంటాయి. అది ఎక్స్పెరిమెంట్. మన బండి వస్తుంది 4 రోజుల్లో, మన ఇంటి దగ్గర బండి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సైట్లో ఉంది, మన సైట్లో ఉన్నాయి బళ్ళు. అయ్యి నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అనమాట. కొన్ని బయట వర్క్ చేస్తున్నాం మేము. ఈ గోవా ఒకటి, మైసూరు ఒకటి, రకరకాల బయట చేస్తాము. అవి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నా బండి ఆడ ముట్టుకోనాకి చెవట్లు పట్టేస్తే వాడికి. అది 4 రోజులు బండి వస్తుంది. మీకు నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అడ్వాన్స్డ్గా మీకు ఇస్తున్నాను ఈ మెసేజ్. దాంట్లో దొంగతాళం పెట్టి తిప్పినా కానీ సౌండ్ వస్తుంది. టీ 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 మన సౌండ్ వస్తుంది. ఎవరైనా దాన్ని ముట్టుకున్నా కానీ, కనీసం ఆ బైక్ని టచ్ చేసినా, కనీసం కుక్క వచ్చి దాన్ని టచ్ చేసినా కానీ, దానికి అదురు తగిలితే, ఎక్కడ టచ్ చేసినా కానీ, హ్యాండిల్ బార్ని టచ్ చేసినా, టైర్ని టచ్ చేసినా, ఎక్కడ టచ్ చేసినా దానికి కొద్దిపాటు అదురు తగిలితే సైరన్ మోగుతుంది. మ్యాక్సిమం అది ఒక 10 సెకండ్లు నుంచి 20 సెకండ్లు సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగితే చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అందరూ లేచిపోతారు. ఆ చెవుల్లోకి కీ 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 అని కొడుతుంది. దానివల్ల దొంగ తొందరగా దొరికేస్తాడు. అదేవిధంగా దాన్ని ముట్టుకున్న, దొంగతాళం తీసిన, కనీసం దాన్ని చేస్తారు కదా, హ్యాండిల్ బార్లు అయితే ఎరగొడతారంట. కనీసం ముట్టుకున్నా కానీ సైరన్ వచ్చేస్తుంది. అంటే ఇంకా హ్యాండిల్ బార్ దాకా వెళ్ళవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రశ్న వేయచ్చు, అది ఆ రిమోట్ ఇన్స్టాల్ అనేది బ్యాటరీకి అటాచ్డ్ చేసి ఉంటుంది. దానికి ప్లస్ మైనస్, పాజిటివ్ నెగిటివ్ ఇవ్వాలి కదా. బ్యాటరీ పక్కన కవర్ ఓపెన్ చేసి ఆ బ్యాటరీకి ఉన్న కనెక్షన్ తీసేస్తారు కదా, రిమోట్ పనిచేయదు కదా అంటారు. అప్పుడు రిమోట్ పనిచేయదు కదా, దొంగడు పట్టుకుపోవచ్చు అని మీ ప్రశ్న. చిన్న దీంట్లో మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. మీ ప్రశ్నలో నేను ఇచ్చిన దాంట్లో జవాబు ఉంది. ఎందుకంటే బండి టచ్ చేస్తేనే సైరన్ మోగుద్ది అని అంటున్నాను కదా. బ్యాటరీ దగ్గర సైడ్ డోర్ పగలగొట్టి ముట్టుకుంటేనే సైరన్ వచ్చేస్తుంది. ఇంకా దానివల్ల మీకు 100% 2 వీలర్ అనేది ఫుల్ సెక్యూర్.
కనుక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి మీకు విలువైన వాహనాలను పోగొట్టుకోవద్దు. 1,50,000 పెట్టి బైక్ కొంటున్నారు. 1,50,000 పెట్టి కొనుక్కున్న బైక్ని మనం 1,500,000 రిమోట్ సెక్యూర్ వేసి మనం కాపాడుకోలేమా? ఒకేసారి మనం బండి పోగొట్టుకుని ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఇవన్నీ అవసరమా? ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఏముంటుంది? వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ బండి దొరకాలి కదా. బండి దొబ్బునోడు డైరెక్ట్గా తిప్పుతాడా? నాకు తెలిసేది బండి దొబ్బునోడు ఎవడ తిప్పడం, లోకల్లో కూడా ఎవడ తిప్పడం. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్స్పోర్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఏదైనా పాత సామాన్యుడికి ఇచ్చేస్తే వాడు పాటలు ఎడగొడేసి పాటలు అమ్ముకుంటాడు. రెండే, నీకు దొంగిలించబడిన బండి ఎక్కడికి వెళ్ళిపోద్ది? అయితే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోద్ది. లేకపోతే వెంటనే 24 అవర్స్లో పార్ట్ ఎడగొట్టేసి ఏ పార్ట్ ఆ పార్టు డిస్పోజ్ షాపుల్లో ఉంటాయి. 90% మంచి బండి అయితే వాళ్ళు డిస్పోజ్లో పాత బండ్లు ఎడగొట్టరు, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోతాయి. ఆ స్టేట్లో నెంబర్ ప్లేట్లు వేసి మార్చుకుంటారు. కానీ దొంగలించబడిన మాత్రం లోకల్లో ఉండదు. మరి పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళు విచారణ చేస్తారు, కానీ వాళ్ళకి పట్టుకోవడం కష్టమే. పోలీసులు ఉన్నారు కదా, ఏముంది మన ఇష్టం వచ్చినట్టు మనం బండి అక్కడ పెట్టేసుకోవచ్చు, పోలీసులు కంప్లైంట్ అయితే తెచ్చేస్తారు కదా అని. వాళ్ళ వల్ల కూడా అవ్వదు. 100%లో 1% మాత్రమే రికవరీ చేయగలరు. 90% రికవర్ అవ్వదు, 99% రికవరీ అవ్వదు. ఈ 99% అనేది అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోతాయి వాళ్ళు. చివరిగా ప్రతి బైకర్కి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఖచ్చితంగా ఈ రిమోట్ కంట్రోల్ సర్క్యూట్ మీ వెహికల్స్లో ఇన్స్టాల్ చేసుకోమని సవినయంగా పెట్టుకుంటున్నాను. జై భీమ్.